ఆ వార్త మీరు వినే ఉంటారు. అదిరిపోయే చికెన్ కర్రీని చాలా వేగంగా చేయొచ్చు. సిద్ధంగా ఉన్నారా? పదండి చూద్దాం. మొదటి స్టెప్, వంటకి సిద్ధం అవ్వండి. ఉల్లిపాయ తరిగి ఉంచండి, వెల్లుల్లి తరిగి ఉంచండి, అల్లం తరిగి ఉంచండి, టమాటాలు ముక్కలుగా కోయండి, చికెన్ ని చిన్న ముక్కలుగా కోసి ఉంచండి. చికెన్ తడి లేకుండా తురవండి. రెండో స్టెప్, నూనె వేడి చేసిమోడి. జీలకర్ర వేయించండి. ఆవాలు చిటపల్లాడే వరకు వేయించండి. ఉల్లిపాయలు బంగారు అయ్యేదాకా వేయించండి. వెల్లుల్లి వేసి వేయించండి. అల్లం వేసి వేయించండి. పసుపు చల్లి, కారం చల్లి, గరం మసాలా చల్లి 1 నిమిషం పాటు వేయించండి. చికెన్ వేసి 10 నిమిషాలు వేయించండి. టమాటాలు వేసి కలపండి. కొద్దిగా నీరు వేయండి లేదా స్టక్ వేసుకోండి. జెట్ 9 నిమిషాలు ఉడికించండి. చిక్కటి గ్రేవీ అయ్యే వరకు ఉంచండి. మూడో స్టెప్, గార్నిష్ చేయండి. ఉప్పు చల్లై, నిమ్మరసం చల్లై, కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అన్నంతో వేడిగా వడ్డించండి. రోటీతో కూడా వడ్డించవచ్చు. అంతే, కర్రీ రెడీ. చిన్న చిట్కా, మరింత పతాటు కావాలంటే తరువాతిసారి మసాలాలు రెట్టింపు చేయండి.